విఠల్ గారు నమస్తే. నమస్తే నమస్తే అన్న. కవిత అరెస్ట్ అయింది కదన్నా, వార్త తెలిసి ఉంటుంది మీకు. అంటే ఈడీ రైడ్స్ అవుతున్నాయని తెలిసిందన్న. లేదు అరెస్ట్ అయ్యి ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. అన్న మీరు కూడా అరెస్ట్ కావాలి, ఎందుకు లేట్ చేస్తున్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనా, ఇవన్నీ ఎలక్షన్స్ ముందు మాట్లాడినా మనం. అవును. సో ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు మీరు? అంటే ఈ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అందరు అరెస్ట్ అయ్యి సంవత్సరం అయింది. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గారు జైల్లో ఉన్నారు. కానీ ఇన్ని రోజులు ఈ అరెస్ట్ ని అడ్డుకున్నది ఎవరు అనేది కూడా ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ ముందైనా కనీసం బీజేపీ ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తుంది, కవితతో మేము సీరియస్ గా ఉన్నామని చెప్పి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీకి ఎంత నష్టం జరిగిందో వాళ్ళకి తెలిసి వచ్చింది. అంటే ఇది ఈ అరెస్ట్ ఎప్పుడో జరగాల్సింది. అసలు ఆల్మోస్ట్ అరెస్ట్ అయిద్దని తెలిసి 2 విమానాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం కేసీఆర్ గారితో సహా అందరు మెంటల్ గా ప్రిపేర్ అయినాక ఆఖరి నిమిషంలో అదృశ్య శక్తి అడ్డుకున్న విషయం పొలిటికల్ సర్కిల్లో, ఢిల్లీ జర్నలిస్ట్ సర్కిల్లో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే నెరేటివ్ ఇన్ని రోజులు బిల్డప్ అయింది. చట్టం లేట్ గానైనా అరెస్ట్ చేసినందుకు శిక్ష పడాలి, అరెస్ట్ చేయడమే కాదు. ఈ లిక్కర్ స్కామ్ అనేది దాదాపు సంవత్సరం మిగతా ముద్దాయిలంతా అరెస్ట్ అయ్యి జైళ్లలో ఆల్మోస్ట్ 1 year గడిపితే ప్రధానంగా సిండికేట్, సౌత్ సిండికేట్ కి కీలకము 10 ఫోన్లు పలగొట్టిన కీలక మా కవితక్క లేట్ గానైనా అరెస్ట్ కావడము, చట్టం ఉంది, చట్టం తన పని తాను చేసుకోబోతుందనే ఒక విశ్వాసాన్ని కల్పించాలి. అందరికీ శిక్ష కూడా పడాలి, వీళ్ళ ఆస్తులు అటాచ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ పొలిటికల్ డైమెన్షన్ లో ఎట్లా చూడాలి మీరు? ఇప్పుడు ఒకవైపునేమో మోడీ రోడ్ షో మల్కాజ్గిరిలో, హైదరాబాద్లో ఉన్నారు, ఇంకొక వైపున కవిత అరెస్టు. సో ఇది బీజేపీ వాళ్ళు ఇది మోదీ మాస్టర్ స్ట్రోక్ అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఇదంతా పొలిటికల్ స్టంట్ అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, కేటీఆర్ ఏకంగా లోపలికి పోయి ఈడీ అధికారులతో పంచాయతీ, సుప్రీంకోర్టులో కేసు ఉండగా మీరు ఎట్లా వచ్చి అరెస్ట్ చేస్తారు అని ఆయన. భారతదేశంలో చట్టం చాలా మందికి చుట్టమవుతుంది. కర్రు నోడితే బర్రె, నోరు నోడితే రాజ్యం. మనం ఎన్ని చెప్పుకున్నా కూడా ఇది కాదు, చట్టాలు పనిచేస్తాయి, ఎంత పెద్దవాళ్ళైనా శిక్షలు ఉంటాయి అనేది మనం ప్రజల్లో నెలకొలకపోతే చట్టాల మీద గౌరవం పోతుంది. అయితే కవిత చేసిన స్కామ్, కాళేశ్వరము, మై హోమ్ కృష్ణ, మెగా మై హోమ్ మెగా, ఇట్లా చాలా మంది పెద్ద పెద్ద తిమింగళాలు ఉన్నాయి. కవిత అది పొలిటికల్ గా బాగా ఇష్యూ అయింది, ఒక నెరేటివ్ బిల్డప్ అయింది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పడానికి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన మూల్యం కూడా చెల్లించుకుంది. ఇదే అరెస్ట్ కనుక నిజంగా చిత్తశుద్ధితో అసెంబ్లీ ఎలక్షన్ ముందు చేసి ఉంటే బీజేపీకే లాభం అయి ఉండేది. ఏదైనా దెబ్బ తగిలితే గానీ తెలియదు అన్నట్టు రేపు మోడీ గారు రావడము, ముందే కవిత అరెస్ట్ కావడము, ఈ రోజే సుప్రీంకోర్టు కూడా ఆ విచారణ వాయిదా ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈడీ రైట్స్ అంటే ఇప్పటికైనా ఆ కవిత లాంటి హై ప్రొఫైల్ ఉన్న క్రిమినల్స్ స్కామ్లలో ఉంటే అరెస్ట్ చేస్తామని చెప్పడం మంచి పరిణామమే. కానీ దీనికి చిత్తశుద్ధి ఉండాలి. కాళేశ్వరం స్కామ్ లో 1,00,00,000 కోట్లు మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, ఇది 100 కోట్ల స్కామ్. మెగా కృష్ణారెడ్డి, మైహోం రామేశ్వరరావు, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, మరి దాదాపు బీహార్ దండుపాలెం బ్యాచ్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పూర్తి డేటా ఉంది. డిఓపిటి గైడ్ లైన్స్ వాళ్ళకే ఉన్నాయి. నిజంగా బీజేపీ నాయకులకి చిత్తశుద్ధి ఉంటే ఈ 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అన్ని అవినీతి పనుల చిట్టా వాళ్ళ దగ్గర ఉంది. కేటీఆర్ చేసిన దందా ఉంది, హరీష్ రావు దందా ఉంది, 40 మంది నిలమ దొరలు తెలంగాణని 20 లక్షల కోట్ల సంపదని కొల్లగొట్టిరనే పూర్తి వివరాలు సెంట్రల్ ఇంటెలిజెన్స్ దగ్గర ఉంది, ఐబీ దగ్గర ఉంది, విజిలెన్స్ దగ్గర ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఉన్నాయి. ఇంతవరకు చాలా సార్లు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు రాజకీయ నాయకుల మీద హడావుడి చేసేది తప్ప ఎవరికి శిక్ష పడలేదు. ఈడీ కేసుల్లో కూడా చాలా తక్కువ మందికి 95% జనాలకు ఎక్కడ శిక్ష పడలేదు. నేనేమంటున్నా అంటే తప్పు చేస్తే ఎవరికైనా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇది పొలిటికల్ గా బీజేపీకి ఏమైనా అడ్వాంటేజ్ అవుద్దా, కాంగ్రెస్ కి ఏమైనా నష్టం జరుగుద్దా? బీజేపీకి ఇప్పుడు చర్యకి ప్రతి చర్య ఉంటది అన్నట్టు ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తుంటే బీజేపీ ఆ నెరేటివ్ ని తిప్పికొట్టగలిగేది. ఇప్పుడు కనీసం బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులన్నా లేదు మా మోడీ గారు లేట్ గా అయినా చెప్పింది చేస్తారని నమ్మకొచ్చు. కానీ జరగాల్సిన డామేజ్ బీజేపీకి చాలా జరిగిపోయింది. ఈ శిక్ష ఈ అరెస్ట్ తూతూ మంత్రంగా కాకుండా నిజంగా వీళ్ళందరినీ జైలుకు పంపాలి, ఆస్తులు అటాచ్ చేయాలి. ఈడీ అనేది చాలా పవర్ఫుల్ డిపార్ట్మెంట్. ఈ స్కామ్ లో ఉన్న వాళ్ళు ఆస్తులు అటాచ్ చేస్తే ఇది నిజంగా చిత్తశుద్ధితో చేసిన చర్యగా ఉంటది. ఓన్లీ జస్ట్ అరెస్ట్ చేసి బెయిల్ చేస్తే ఈ రాజకీయ ప్రక్రియ ఎలక్షన్స్ ముందు ఒక నెరేటివ్ బిల్డ్ చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అనే నెరేటివ్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడతారు. ఏదేమైనా అరెస్ట్ కావడము, జైలుకు పోవడం అనేది హర్షించదగ్గ విషయం. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా నేరగాళ్ళు ఎవరైనా కూడా శిక్షించాల్సిన బాధ్యత ప్రధానమంత్రిగా అయినా, ముఖ్యమంత్రిగా అయినా ప్రభుత్వాలకు ఉంది. రైట్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.